తాను ఇతర పార్టీలో చేరినట్లు ఆధారాలతో సహా ఎవరైనా నిరూపిస్తే తన వంతుగా 11 లక్షల నజరానా అందజేస్తానని బారాస సీనియర్ నేత గడ్డం శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. గౌలిగూడలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే ఎంతో క్రమశిక్షణతో రాజకీయాల్లో కొనసాగుతున్న తనను అప్రతిష్ట పాలు చేసేందుకు కొంతమంది వ్యక్తులు తాను బారాసాను వీడి ఇతర పార్టీలో చేరానని చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. హైదరాబాద్ లోక్సభ అభ్యర్థిగా టికెట్ ఇచ్చి ప్రోత్సహించిందని గుర్తు చేశారు. నైతిక విలువలకు కట్టుబడి ప్రజాక్షేత్రంలో తాను ఏమిటో అన్ని వర్గాలకు తెలుసని అన్నారు. పార్టీ సిద్ధాంతాలు, ఉద్యమ స్ఫూర్తిని గుర్తు చేసుకొని తిరిగి తన రాజకీయాన్ని ఉపసంహరించుకున్నట్లు గడ్డం శ్రీనివాస్ యాదవ్ తెలియజేశారు. విలేకరుల సమావేశం పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే, గతంలో నేను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన. తదనుగుణంగా నేను ఇమీడియట్లీ కేసీఆర్ గారి వివరణతోని ఉపసంహరించుకున్నా. ఈ ఉపసంహరణ నేను మీడియాలో కూడా చెప్పడం జరిగింది. అయితే కొన్ని పత్రికలు వచ్చినప్పటికి కూడా ఈ విషయాన్ని తప్పుదోవ పట్టిస్తూ అధిష్టానానికి తప్పుడు వార్తలు చేరవేస్తూ నాపై నిందలు మోపుతున్నారు. ఏంటి అని అంటే, నేను వేరే పార్టీలో జాయిన్ అయినా, నేను బీఆర్ఎస్ పార్టీలో లేనని, ఇలాంటివన్నీ తప్పుడు కూతలు నిందలు నా మీద వేస్తున్నారు. ఇది పూర్తిగా అవాస్తవం. నేను మీ పత్రికా విలేకరుల సమావేశంలో ఒక్క మాట తేటతెల్లం చేస్తున్నా. ఎవరైనా కానీ, అటు పార్టీ శ్రేణులైనా కానీ, ప్రజానికమైనా కానీ, మీడియా మిత్రులైనా కానీ, నేను వేరే పార్టీలో చేరినట్టు లేదా వేరే పార్టీ కండువ కప్పుకున్నట్టు ఏదైనా దృశ్యాన్ని నా దగ్గరికి గనక తీసుకొని వస్తే నేను వారికి 11 లక్షల రూపాయలు నేను ఇవ్వడం జరుగుతుంది. మీ దగ్గర ఏ ఉదాహరణ ఉన్నా, నేను ఏ పార్టీ ఆఫీసు తిరిగినా లేదా ఏ పార్టీ ఆఫీసు నాయకులతో వేరే పార్టీ నాయకులతో కండువ కప్పుకున్నా ఆ దృశ్యాలు కానీ, ఆ వార్తలు కానీ ఏవైనా ఉంటే ఆ ఎవిడెన్స్ నా ముంగడ పెడితే 11 లక్షల రూపాయలు చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా నేను అక్కడ వారికి అందజేస్తాను.